రామాయణంలో ఒక పావురం తన అతిథి కోసం తన ప్రాణాన్నే అర్పించిందని తెలుసా? ఒకరోజు ఒక వేటగాడు వేట ముగించుకుని ఇంటికి బయలుదేరాడు. అంతలోనే భారీ వర్షం. దారి తెలియక ఒక చెట్టు కింద తలదాచుకున్నాడు. ఆ వేటగాడి వలలో కొన్ని పక్షులు చిక్కుకున్నాయి. వాటిలో ఒక ఆడపావురం కూడా ఉంది. మగపావురం అదే చెట్టు మీద ఉంది. తన ప్రాణానికి ప్రాణమైన ఆడపావురాన్ని చూసి ఆ పావురం గుండె కలత చెందింది. అప్పుడే ఆ ఆడపావురం ఇలా చెప్పింది, నాదా, ఇది నా విధి నిర్ణయం. ఎంత దుర్మార్గుడైనా ఇప్పుడు ఈ వేటగాడు మన అతిథి. చలి వర్షంలో వణికిపోతున్న అతిథికి సేవ చేయడం మన ధర్మం. అది విన్న మగపావురం అడవిలో పుల్లలు ఏరుకొచ్చి చలిమంట వేశాడు. కొద్దిసేపటికి వేటగాడు ఇలా అన్నాడు, పావురమా, ఇప్పుడు నాకు చలి తగ్గింది, కానీ నాకు చాలా ఆకలిగా ఉంది అన్నాడు. ఆ మాటలు విన్న మగపావురం, అయ్యా, నా గూటిలో ఆహారం లేదు, బయట కుండపోత వర్షం, నీ ఆకలి తీర్చకపోవడం అధర్మం, అంతే, మరో మార్గం లేదు, నా మాంసంతో నీ ఆకలి తీర్చుకో అతిథి అంటూ మగపావురం చలిమంటల్లో దూకేసింది. ఆ దృశ్యం చూసిన వేటగాడు కంపించిపోయాడు. నేను ఎంత పాపిని అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. వలలో చిక్కుకున్న పక్షులన్నిటికీ స్వేచ్ఛ ఇచ్చి ఇంటికి బయలుదేరాడు. మగపావురం త్యాగంతో గుండె బరువెక్కిన ఆడపావురం కూడా తన ప్రాణాన్ని త్యాగం చేసింది. అంతలోనే ఆకాశంలో ఒక దివ్య విమానం ప్రత్యక్షమైంది. ఆ పావురాల జంటని సగౌరవంగా స్వర్గానికి తీసుకువెళ్ళింది. ఇదే కథను విభీషణుడికి ఆశ్రయం ఇవ్వకూడదు అని వానరులు అడ్డు చెప్పినప్పుడు శ్రీరాముడు వారికి గుర్తు చేశాడు, అతిథి ధర్మం మన ప్రాణాల కంటే గొప్పది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.